ఎవ్రీవన్, నేను మీ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. దోసకాయతో ఎంతో రుచిగా ఉండే ఒక మంచి చట్నీ రెసిపీని ఇవాళ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం 2 దోసకాయలు తీసుకున్నానండి. అవి కూడా బాగా పచ్చిగా ఉన్న దోసకాయలతో చేస్తేనే ఈ చట్నీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. సో ఈ 2 దోసకాయలకి పైన ఉన్న తోలు మొత్తం పీల్ ఆఫ్ చేసేసి లోపల గింజలతో సహా ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నానండి. ఒక దోసకాయని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను, రెండో దోసకాయని కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. కడాయిలో ఒక 2 full tablespoons ఆఫ్ ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 tablespoon పచ్చిశనగపప్పు, 1 tablespoon మినప్పప్పు, 1 tablespoon జీలకర్ర, 1 teaspoon ఆవాలు ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక కట్ చేసి పెట్టుకున్నటువంటి కొంచెం పెద్ద సైజ్ దోసకాయ ముక్కల్ని వేస్తున్నాను. ఈ దోసకాయ ముక్కల్ని కూడా కేవలం లో ఫ్లేమ్ లోనే బాగా మగ్గించుకోండి. మీరు ఫ్లేమ్ ని హైలో పెట్టేసినట్టయితే పోపు అనేది మాడిపోతుంది, దోసకాయ ముక్కలు కూడా అడుగంటేస్తాయి అన్న విషయం గుర్తుంచుకోండి. సో కేవలం లో ఫ్లేమ్ లోనే దోసకాయలు బాగా మగ్గే వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మీరు తినే ఘాటుకు తగినట్టుగా పచ్చిమిర్చి క్వాంటిటీ అనేది అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. నేనైతే కారం గల పచ్చిమిర్చి ఒక 7 నుంచి 8 వరకు ఇలా పొడుగ్గా చీలికలుగా కట్ చేసుకుని వేసుకోవటం జరిగింది. ఇందులోకి చాలా కొంచెం చింతపండు మాత్రమే అవసరం పడుతుందండి. గోళీ సైజ్ కంటే కూడా ఇంకొంచెం తక్కువే వేసుకున్నాను నేను, ఎందుకంటే దోసకాయ అనేది మనకు కొంచెం ఒక వగర టేస్ట్ అనేది ఉంటుంది. దట్టు మనం పచ్చి దోసకాయ యూజ్ చేసాం కాబట్టి మనకి ఎక్కువ పులుపు అనేది అవసరం పట్టదు. సో చింతపండు అనేది మీరు కావాలనుకుంటే ఈ స్టేజ్ లో వేసుకోవచ్చు, ఆరల్స్ మిక్సీ పట్టుకునేటప్పుడైనా వేసుకోవచ్చు. సో మనకి దోసకాయ ముక్కలు బాగా మగ్గిపోయిన తర్వాత ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసి కంప్లీట్ గా చల్లారే వరకు వెయిట్ చేసి అప్పుడు మాత్రమే మిక్సీ జార్లోకి పోపుతో సహా వేసేసుకుంది. వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఈ మిశ్రమం అంతా కూడా మనం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర రోల్ ఉంటే రోట్లోనే దంచుకోండి, టేస్ట్ అనేది ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మిక్సీ జార్లోకి ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయనివి వేసుకోండి. మీ రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టు కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకుంటేనే మనకి పచ్చడి అనేది తినేటప్పుడు అక్కడక్కడ కొంచెం పలుగ్గా తగులుతూ టేస్ట్ అనేది బాగుంటుంది. మరి మీరు ఎక్కువ ప్రెషర్ ఇచ్చేసి పల్సెస్ గ్రైండ్ చేసినట్టయితే అది బాగా పేస్ట్ లాగా అయిపోయి అంత బాగోదు రుచికి. స్టవ్ మీద తిరిగి అదే కడాయి అనేది పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక 2 tablespoons ఆఫ్ ఆయిల్ అనేది పోసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు అన్ని 1/2 teaspoon చొప్పున వేసుకోండి. అలాగే కచ్చాపచ్చాగా దంచుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు ఒక 2 ఎండుమిరపకాయలు, ఒక 1/2 teaspoon పసుపు వేసి పోపుని బాగా ఫ్రై చేసుకోండి. పోపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కొన్ని కరివేపాకు రెమ్మలు వేస్తున్నాను. సో వీటిని కూడా మీకు ఇష్టం ఉంటే చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకుని వేసుకోవచ్చు, లేదా ఆకుల పాటిని డైరెక్ట్ గా వేసుకోవచ్చు. పోపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి చట్నీ ఏదైతే ఉందో ఆ మిశ్రమం మొత్తం కూడా కడాయిలోకి వేసేస్తున్నాను. సో కడాయిలోకి వేసాక ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి ఇందాక నేను ఒక దోసకాయకి నుంచి కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానని చెప్పాను కదా. సో ఆ పచ్చి దోసకాయ ముక్కలు అనేవి ఈ స్టేజ్ లో ఇక్కడ యాడ్ చేస్తాను. మీకు ఇష్టం లేకపోతే ఇలా తినేటప్పుడు పచ్చి దోసకాయ ముక్కలు తగులుతూ ఉంటే మీరు ఈ ముక్కలు కూడా ఇందాక మీరు ఉడికించుకునేటప్పుడే వేసేసుకోవచ్చు. బట్ పచ్చడి తినేటప్పుడు కొంచెం ఆ ముక్కలు అక్కడక్కడ తగులుతూ టేస్ట్ అనేది బాగుంటుంది, నేను ఇలా చేయటం అనేది జరిగింది. సో మీరు ఇప్పుడు దాకా దోసకాయతో ఎప్పుడు కూరలాగానే ప్రిపేర్ చేసుకుని ఉంటే ఇలాంటి చట్నీ రెసిపీ ఇప్పుడు దాకా ఎప్పుడు ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేసి చూడండి. అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ రెసిపీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. రెసిపీ నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.